అందరికీ నమస్కారం. సార్ ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక 7, 8 నెలలు అయితే అవుతుంది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ తీసుకున్న తర్వాత ఈ గ్రామాల్లో ఇంకా ఈ సీసీ రోడ్లు కావచ్చు, పంచాయతీలు ఏ విధంగా డెవలప్మెంట్ చెందుతున్నాయి సార్? ఎలా కొనసాగుతుంది? బాగానే ఉన్నాయి సార్. అంటే నేను పుట్టిన కాడి నుంచి చూశాను. ఏదైనా సీసీ రోడ్లు వేస్తే 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో బిల్లులు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మనకి అధికారం రాగానే సిమెంట్ రోడ్లు వేసుకోండి, ఒక నెలలో మీకు పేమెంట్ పడతాయి అన్నారు. త్వరగా అందరూ వేసారు. వాళ్ళంతా సంతృప్తి బాగానే అమౌంట్ ఈ అకౌంట్లో పడ్డాయి. కాబట్టి పరిపాలన అనేది మనం చెప్పాల్సిన పని లేదు, జనం చూస్తున్నారు. అతనేదో మేము జనసేన పార్టీ అని మేము చెప్పటం కాదు. ఇవాళ అవతలలో కూడా పర్లేదురా, నెలలో వచ్చినాయి మీకు బిల్లు, పర్లేదు, అభివృద్ధి బాగుంది అనేటట్టుగా ఉంది. కాబట్టి పరిపాలన బాగలేదనేది ఎవరు అంటాం పార్టీ వ్యతిరేకత తప్ప పార్టీ పరంగా మాట్లాడే విధానం కాదు. కాబట్టి ప్రతిదీ ఏ పనైనా సరే ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, అలాగే నరేంద్ర మోడీ గారు కానీ ఫలానా ప్రజలకి ఫలానా మంచి చేయాలి అనగానే వెంటనే స్పందించి మన పనులు కానీ, ఏదైనా కూలీలకు కానీ, ఇల్లు కానీ ఏదైనా మన ప్రజెంట్ మన ఎమ్మెల్యే గారు ఎరపతనేని గారు కూడా చెప్పారు. ఏదైతే మీకు హామీలు ఇచ్చానో అవన్నీ మీ కమ్యూనిటీ తరఫున అందరికీ న్యాయం చేస్తా అన్నారు. కాబట్టి ఆయన కూడా మాకు అందరికీ దాని తగ్గట్టుగా ప్రాధాన్యత ఇచ్చి అందరినీ కలుపుకోలుగా వెళ్ళిపోతున్నారు. ఏంటి సార్ ఈ సూపర్ 6లో భాగంగా వీళ్ళు ఏదైతే చెప్పారో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అని కావచ్చు, రైతు భరోసా 20,000 సంగతి కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం గురించి కావచ్చు, ఈ పథకాల గురించి ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది. దీనికి ఎప్పుడు ఎండింగ్ అంటారు? ఇంకా ఎండింగ్ ఏం లేదండి. ఇప్పుడు గడిచింది 5-6 నెలలే, ఇంకా 4-5 సంవత్సరాలు ఉంది, ఇంకా మెరుగుపడిద్ది. కానీ ఇప్పుడు ఆయన పోతా అప్పులు చేశారు. ఆ అప్పులు అనేది క్లియర్ చేసుకుంటా రావాలి. మనకి ఎవడన్నా అప్పు ఇవ్వాలంటే మనం అప్పు కడితేనే కదా వాళ్ళు ఇచ్చేది. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. దాని గురించి అంతేగాని 6 నెలలకి ఏం చేయలేదు, రోడ్లు ఎక్కుతాం, ఇది అది అని అనకూడదు. కాబట్టి గమనించాలి. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఇవ్వాలి వాళ్ళకు కూడా. ఇస్తే అప్పుడు దాన్ని తగ్గట్టుగా వాళ్ళు ఫలితం చూపిస్తారు. అంతేగాని 6 నెలలకి గొడవ చేసి రోడ్లు ఎక్కి ధర్నాలు చేసేంత పరిస్థితి కాదు నాకు తెలిసి. జనం కూడా ముందుకు రావట్లా. ఎందుకంటే వాళ్ళకే అర్థమైంది లోగడ బడ్జెట్లు ఈ విధంగా ఉన్నాయని. ఏంది ఏ రోజైనా రోడ్లు కానీ గుంతలమైనవని. ఇవాళ ఏంది నెల వచ్చేపాటికే పాడేరు కానీ వైజాగ్ కానీ మొత్తం పవన్ కళ్యాణ్ తిరిగి మొత్తం అభివృద్ధి చేశారు. ఎందుకు చేశారు? పరిపాలన బాగుండాలి, మనం ఇచ్చిన హామీలు నిలబెట్టాలనే దానికోసమే ప్రజలకు మంచి పని చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు కూటమి. ఇప్పటికైతే సుదీర్ఘమైన పరిపాలన తీరు ప్రజలకు అందుతుందంటారా? అందుతుంది సార్, కంపల్సరీగా. ప్రతిసారికి వస్తున్నారు, పింఛన్లు కానీ ఏమైనా ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళుగా అధికారులు కూడా స్పందిస్తున్నారు. అయ్యా మీరు మీ టయాన్ని మీరు వచ్చి మేము చెప్పింది చేసుకోండి, మీరు గవర్నమెంట్ ఇచ్చింది లబ్ధి పొందందని అధికారులు కూడా మంచిగానే చెప్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్.